సే నో టు డ్రగ్స్ అనే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. యువతలందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్నాము. ఎక్కడెక్కడ సరఫరా, గంజాయి సరఫరా అనేది అవుతుందో దయచేసి డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ యువతలందరూ కూడా బానిసనవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా గంజాయి పైన అరికట్టాలి అని మేము ముఖ్యమంత్రి గారిని వినవించుకుంటున్నాం. ఎందుకంటే యువతలది చాలా పెద్ద భవిష్యం ఉంటుంది. అటువంటి భవిష్యాన్ని కూడా వాళ్ళు చూడుకోకుండా ఈ గంజాయికి వాళ్ళందరూ అడిక్ట్ అవుతున్నారు. ఈ గంజాయి విచ్చలవిడిగా దొరకడం వల్ల యువతలందరూ కూడా ఇలా అడిక్ట్ అవుతున్నారు. గవర్నమెంట్ ఇమ్మీడియట్గా దీనిపైన స్టెప్స్ తీసుకునాలా అని మేము ముఖ్యమంత్రి గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని వినవించుకుంటూ, అదేవిధంగా ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఒక మంత్రి ఉంటూ కూడా ఇక్కడ గంజాయి సరఫరా జరుగుతూ ఉంది అంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమెనే ఒకసారి మాట్లాడింది మనం చూసాం. గంజాయికి ఎంతోమంది బానిసనైనారని ఆమె అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది. కాబట్టి ఇటువంటి నియోజకవర్గంలో మంత్రిగా ఉంటూ కూడా ఇంకా డ్రగ్స్ని అరికట్టలేకపోవడం నిజంగా చాలా బాధాకరం. దీనిపైన ఇమ్మీడియట్గా అధికారులు అయితే ఏమి, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా దిగొచ్చి దీనిపైన దృష్టి సారాలి. ఎందుకంటే యూత్స్ అనేవాళ్ళు ఈ ఒక భారతదేశానికి నెక్స్ట్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు ఈ అవేర్నెస్ రావాలి అని ఈ క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్తో మనం ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశాము. ఈ క్యాంపెయిన్లో వచ్చి ప్రతి ఒక్కరు ఎవరైతే పాల్గొన్నారో, ఈ క్యాంపెయిన్ని, అవేర్నెస్ క్యాంపెయిన్ని జయప్రదం చేసే దాంట్లో ఎవరెవరైతే పాల్గొన్నారో ప్రతి యువతకు కూడా, ప్రతి సోదరుడుకు కూడా నేను, చరణ్ గారు మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.